అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కేకే టాక్స్. నేను మీ కుమార్. ఛానల్ పెట్టిన తర్వాత మొదటి వీడియో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఇన్ని రోజులు వీడియో రాలేదు. కానీ ఒక ప్రాంత అభివృద్ధికి దిక్సూచిగా మారే విధంగా వచ్చినటువంటి ప్రాజెక్టు కోసం మనం తెలుసుకోవాలి, అపోహలు పోగొట్టి ఆలోచింపజేసే విధంగా, అవగాహన పెంచే విధంగా చేద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ సహకారంతో యువకుల తలరాత మార్చబోతున్నటువంటి ప్రాజెక్ట్ 2500 కోట్ల ప్రాజెక్ట్, 2500 ఉద్యోగాలు. అపోహలు నమ్మకండి, అభివృద్ధికి స్వాగతం పలకండి. మీరందరూ కలిసి ఈ యొక్క ప్రాజెక్ట్ని మనం అందరం కలిసి ఏర్పాటు చేసుకోగలిగితే మన యువత భవిష్యత్తు బాగుంటుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి యువతకి ఉద్యోగ అవకాశాలు బాగుంటాయి. కేంద్రం నుంచి వచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో, చిన్న చిన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన ప్రాంతానికి వచ్చేటటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ గారి యొక్క విజన్తో పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గారితో సంప్రదింపులు జరిపి ఈ యొక్క ప్రాజెక్ట్ ని మన అప్లాండ్ ఏరియాలో కట్టాలి, ఇక్కడే ఉండాలి, మన ప్రాంత అభివృద్ధి ఖచ్చితంగా జరగాలి అనే ఉద్దేశంతో ఎంపీ గారితో చెప్పగా ఎంపీ గారు కేంద్రంతో సంప్రదింపులు జరిపి ఖచ్చితంగా ఇటువంటి ప్రాజెక్టు మా అప్లాండ్ ఏరియాకి రావాలి, నా పార్లమెంటులోకి రావాలి, పోలవరం శాసనసభ్యులైనటువంటి చిర్రి బాలరాజు గారు ఇద్దరూ కలిసి మన ఏలూరు పార్లమెంటులో పెట్టాలనే ఉద్దేశంతో ఏలూరు పార్లమెంటులో పోలవరం నియోజకవర్గంలో కొయ్యలగూడెం మండలంలో ఈ యొక్క ప్రాజెక్టు శ్రీకారం చుట్టారు. ఇది ఎన్నో ఏళ్లుగా ఎన్నో రాజధానులు ఉన్నటువంటి ప్రాంతాల్లోనూ లేదంటే గొప్ప గొప్ప సిటీస్ లోనూ ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇది. ఈ ప్రాజెక్ట్ ఎక్కడైతే వస్తుందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల యొక్క విలువలు, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాల యొక్క విలువలు ఖచ్చితంగా పెరుగుతాయి. ఏదైతే విశాఖపట్నం, ఏదైతే కేరళలో కొన్ని చోట్ల ఈ ప్రాజెక్ట్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆయుధ కర్మాగారం కాదు, ఇది ఆయుధాలు స్టోర్ చేసుకునేటువంటి ఒక డిపో. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రాంతానికి కానీ ఎటువంటి ప్రాణ నష్టం కానీ, ఎటువంటి భూ నష్టం కానీ ఏమీ జరగదు. అన్ని సురక్షితంగా ఉండేలాగా ఈ యొక్క ప్రాజెక్ట్ ని ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన పెంచుకొని దాన్ని అభివృద్ధి అనే ఉద్దేశంతో ఖచ్చితంగా మనందరం కూడా ఆహ్వానం పలకాలి. ఎవరైనా మీరు ఒక్క మాట ఆలోచించండి, మనం చెడిపోదాం, మన ప్రాంతాన్ని చెడగొడదాం, మన ప్రాంతానికి నాశనం చేద్దామనే ఉద్దేశంతో ఎవరైనా మన ముందుకు వస్తారా? మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే, మన ప్రాంతాన్ని, మన యువకులకి ఉద్యోగ అవకాశాలు రావనే ఉద్దేశంతోనే ఎప్పుడైతే డెవలప్ చేయాలి, డెవలప్మెంట్ ఉంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఖచ్చితంగా మన యొక్క నియోజకవర్గం కానీ, మన యొక్క పార్లమెంట్ కానీ, మన యొక్క రాష్ట్రం కానీ అభివృద్ధి చెందుతున్న ఉద్దేశంతోనే మన నాయకులంతా కలిసి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాజెక్టు కోసం కష్టపడి తీసుకొచ్చారు. వద్దంటే 2 నిమిషాల్లో ఆ ప్రాజెక్ట్ బయటకు వెళ్ళిపోతుంది. కానీ మన ఎంపీ గారు ఖచ్చితంగా ఇది ఇక్కడ కట్టాలి, మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, మా ఏరియా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా మా యువకులంతా కూడా మంచి మంచి ఉద్యోగాల్లో ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రాజెక్టును తీసుకొస్తా ఉన్నారు. ఎవరైతే కొంతమంది ఏదైతే అపోహలు పెడతా ఉన్నారో, ఇక్కడ ఆయుధాలు తయారు చేస్తారు, ఇక్కడ బాంబులు తయారు చేస్తారు, పేలిపోతాయి, అది జరుగుతోంది, ఇది జరుగుతోంది అనే ఉద్దేశం చెప్తున్నాడు, అవన్నీ అపోహలు. దయచేసి ప్రజలారా గమనించండి. మనకు ఉన్నటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ లో 1కి 3 రెట్లు మనకు డబ్బులు ఇచ్చి గవర్నమెంట్ మన యొక్క ల్యాండ్ని తీసుకుని అక్కడ ఆయుధాలు భద్రపరిచేది. ఈ పాయింట్ ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి. ఇది ఆయుధ కర్మాగారం కాదు, ఆయుధాలు భద్రపరిచే యొక్క డిపో. ఖచ్చితంగా మీరు అందరూ అర్థం చేసుకుని ఈ యొక్క ప్రాజెక్టుకి సహకరిస్తారని కోరుతా ఉన్నాం. భారతదేశంలో ఇలాంటి నేవీ ఆయుధ డిపోలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి మనం చూద్దాం, మీ అందరికీ అవగాహన పెంచడం కోసం. ముఖ్యంగా దేశంలోనే ప్రధాన నేవీ ఆయుధ సంస్థ అయినటువంటి విశాఖపట్నం, ఇది మన ఆంధ్రప్రదేశ్లోనే విశాఖపట్నంలో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద మరియు కీలకమైన డిపోలలో ఒకటి. దశాబ్దాలుగా ఇక్కడ కార్యకలాపాలు జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి నష్టం కానీ, ఎటువంటి ఇది కానీ జరగలేదు. రెండోది అలువా, కొచ్చి, కేరళ రాష్ట్రంలోని కొచ్చి అనే ప్రాంతంలో అలువాలో 1958 సంవత్సరంలో ఇక్కడ ఎన్ఏడి ఏర్పాటు చేశారు. మూడోది ముంబై అండ్ కరాంజా, మహారాష్ట్రలో ఉన్నటువంటి పశ్చిమక నౌకదళాల అవసరం కోసం ఇక్కడ కూడా ఒక భారీ డిపోని ఏర్పాటు చేశారు. మీరందరూ తెలుసుకోవాలి ఇది కూడా. ఇంకోటి కర్ణాటకలో ఉన్నటువంటి కార్వార్ ప్రాజెక్ట్ సీబర్డ్ లో భాగంగా ఇక్కడ అత్యాధునిక మందుగొడ్డు నిల్వ కేంద్రం, అది బాంబులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క నిల్వ కేంద్రం అనేది కర్ణాటకలో కూడా ఉంది. గోవా, ఇక్కడ కూడా నౌకాదళానికి అవసరమైనటువంటి లాజిస్టిక్స్ మరియు కమ్యూనికేషన్ బేసెస్ అనేవి ఖచ్చితంగా అక్కడ ఉన్నాయి. ఇవే కాదు, ఈ రోజు వీటన్నిటితో పాటు సెంట్రల్లో మన
ఆంధ్రప్రదేశ్లో మన ఏలూరు పార్లమెంట్లో మన పోలవరం నియోజకవర్గంలో మన కొయ్యూరు పేరు కూడా చేరబోతా ఉంది. ఖచ్చితంగా ఇది మనకి గర్వకారణంగా అభివృద్ధికి మొదటి తొలిమెట్టుగా కూడా మనందరం తీసుకోవాల్సింది ఎంతైనా ఉంది. కొయ్యలగూడెం ప్రజలారా, కొయ్యలగూడెం యువకులారా, మీరు ఖచ్చితంగా తెలుసుకోండి, అభివృద్ధికి ఆహ్వానం పలకండి, అపోహలు తొలగించండి. ఈ ప్రాజెక్ట్ వల్ల మనకు కలిగే లాభాలు ఏమున్నాయో ఒక్కసారి మనం చూద్దాం. పారిశ్రామిక అభివృద్ధి. ఎప్పుడైతే విశాఖపట్నంలో యొక్క నేవీ ఆయుధ డిపో ఏర్పడిందో అప్పుడు ఆ చుట్టుపక్కల ఎటువంటిది ఏమీ లేదు. కానీ ఆ ఆయుధ డిపో ఏర్పడిన తర్వాత దానికి అనుబంధ సంస్థలాగా ఎంఎస్ఎంఈ అనేటువంటి సంస్థలు, చిన్న చిన్న పరిశ్రమలు ఏర్పడ్డాయి. అదేవిధంగా రేపు మన కొయ్యలగూడెంలో కూడా ఎప్పుడైతే నేవీ డిపో అనేది ఏర్పడుతుందో దాని పక్కన ఖచ్చితంగా చిన్న చిన్న పారిశ్రామిక అనుబంధ సంస్థలు అనేది రావడానికి కూడా ఆస్కారం ఉంది, మీరు అందరూ తెలుసుకోవాలి. అదేవిధంగా భారీ మౌలిక సదుపాయాలు. ఈ నేవీ డిపో ఎప్పుడైతే మన కొయ్యలగూడెంలో వస్తుందో అక్కడికి పెద్ద పెద్ద వాహనాలు రావాల్సి ఉంటుంది. ఆ వాహనాలు రావాలంటే ఖచ్చితంగా ఫోర్ లైన్ రోడ్లు ప్రభుత్వం ఖచ్చితంగా ఏర్పాటు చేస్తుంది. అదేవిధంగా మెరుగైనటువంటి విద్యుత్ సదుపాయం, దానికి ఎప్పుడు విద్యుత్ కావాలి కాబట్టి చుట్టుపక్కల ఉండే అన్ని ప్రాంతాలకు కూడా మెరుగైనటువంటి విద్యుత్ సదుపాయం. అదేవిధంగా రైల్వే కనెక్టివిటీ. ఇప్పటి వరకు మనకి ఇటుపక్కల రైల్వే కనెక్టివిటీ అనేది లేదు, చాలా దూరంలో ఉంది. ఖచ్చితంగా రైల్వే కనెక్టివిటీ కూడా మన యొక్క ప్రాంతానికి వచ్చే అవకాశం చాలా ఉంది. అదేవిధంగా ఉపాధి అవకాశాలు. ఎవరైతే యువకులు, విద్యార్థులు, ఎవరైతే యువకులు ఉన్నారో వారందరికీ కూడా నేరుగా నేవీలో ఉద్యోగాలే కాకుండా సెక్యూరిటీ ట్రాన్స్పోర్టు, క్యాంటీన్ సర్వీసెస్, మెయింటెనెన్స్, వేల సంఖ్యలో స్థానికులు కానీ అక్కడ ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా అవకాశం దొరుకుతుంది. ఇంకోటి సామాజిక అభివృద్ధి. సాధారణంగా నేవీ బేస్ ఉన్న చోట నాణ్యమైన స్కూళ్ళు ఉంటాయి, నేవీ స్కూల్స్ ఉంటాయి, సెంట్రల్ స్కూల్స్, ఖచ్చితంగా సిబిఎస్ఈ సిలబస్తో ఏర్పాటు చేసినటువంటి స్కూల్స్ ఉంటాయి. అందుకే నాణ్యమైన విద్య, ఖచ్చితంగా డిపో ఉన్న చోట మంచి మంచి ఆసుపత్రులు కూడా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మన ప్రాంతానికి మంచి హాస్పిటల్ సదుపాయం కూడా వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకుని ఏవైతే లాభాలు ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకుని మన ప్రాంతం అభివృద్ధి చెందడానికి ఆ ప్రభుత్వంతో పాటు మనందరం కలిసి ఒక అడుగు ముందుకేస్తే ఖచ్చితంగా అభివృద్ధిలో మాటలు నడిచే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. విశాఖపట్నం నగర శివార్లలో ఎప్పుడైతే ఈ నేవీ డిపో ఏర్పాటు చేశారో, నేవీ డిపో వెనకబడిన ప్రాంతంగా ఉన్నటువంటి విశాఖపట్నంలో ఎన్ఏడి ఏర్పాటు చేసిన తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కంచర్లపాలెం కానివ్వండి, మురళీ నగర్ కానివ్వండి, ఏవైతే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయో అవన్నీ కూడా ఎప్పుడైతే ఈ ఎన్ఏడి వచ్చిందో అక్కడ ఉన్నటువంటి స్థలాల రేట్లు కానీ, పొలాల రేట్లు కానీ 20 ఏళ్లలో 100 నుంచి 200 రెట్లు పెరిగాయి. ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు. అదేవిధంగా దీని యొక్క కారణాలు ఏంటయ్యా అంటే ఆ నేవీ డిపో వచ్చిన తర్వాత అక్కడ కట్టేటువంటి షాపింగ్ కాంప్లెక్స్లు కానివ్వండి, స్థలాలు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, అక్కడ కట్టాల్సినటువంటి ఇల్లు కానివ్వండి, వీటన్నిటి నిమిత్తం అది ఒక కమర్షియల్ ఏరియాగా మారిపోయి నార్మల్గా ఉన్నటువంటి ఆ పొలాల స్థలాల రేట్లు 100 నుంచి 200 రెట్లు పెరిగాయి. ఖచ్చితంగా మన కొయ్యలగూడెంలో ఇటువంటి నేవీ ప్రాజెక్ట్ రావడం వల్ల ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల రేట్లు ఖచ్చితంగా పెరుగుతాయి. డబుల్, ట్రిపుల్ ఇంకా చాలా ఎక్కువయ్యే అవకాశం ఉన్నాయి. ఇదంతా మీరు తెలుసుకుని అవగాహన చేసుకుని ఆలోచించాల్సింది ఎంతైనా ఉంది. సాధారణంగా గవర్నమెంట్ ఒక రైతు దగ్గర భూమిని తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ వాల్యూ కంటే 2 times ఎక్స్ట్రానే ఇస్తుంది. కాబట్టి ఆ విషయం అక్కడ పక్కన పెడితే ఏదైతే నేవీ డిపోలో పోయినటువంటి పొలాలు, స్థలాలు ఉన్నాయో ఆ నేవీ డిపో స్టార్ట్ అయిన తర్వాత చుట్టుపక్కల ఉన్నటువంటి పొలాల ధరలు బంగారం కంటే ఎక్కువగా పెరుగుతాయి. ఇంచుమించు 100-200 రెట్లు పెరుగుతాయి. కారణం ఏంటయ్యా అంటే ఈ నేవీ డిపోలో 2500 ఉద్యోగస్తులు పనిచేయాలి. కాబట్టి అక్కడ 1000 నుంచి 1500 కుటుంబాలు అక్కడ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. 1000 నుంచి 1500 ఇళ్ళు కట్టాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యాపారం అంటే షాప్స్, ఆ కుటుంబాలు బతకడానికి కావాల్సినటువంటి షాపులు కానివ్వండి, ఆసుపత్రులు కానివ్వండి, రేషన్స్ కానివ్వండి, ఇవన్నీ పెట్టుకునే అవకాశాలు అక్కడ ఉన్నటువంటి యువతకి వస్తాయి. మన ఊర్లోనే ఉండి ఖచ్చితంగా ఉపాధి అవకాశం ఖచ్చితంగా కలుగుతుంది మన ప్రాంత ప్రజలకి. ఇది మీరు తెలుసుకోవాల్సిన విషయం. అదేవిధంగా ఎక్కడైతే ఈ నేవీ డిపో అనేది వస్తుందో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నిటికీ విపరీతమైన డిమాండ్ పెరుగుతుంది. అద్దెల రూపంలో ఆ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళకి ముందుగా అద్దెల రూపంలో మొత్తం అమౌంట్ కూడా వస్తూ ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు ఒకదానికి ఒకటి పరిగణలోకి తీసుకుని తప్పకుండా కొన్ని లోటుపాట్లు ఉంటే అవి సరి చేసుకుని మనం ప్రభుత్వంతో మనల్ని కూడా ఒక ముందడుగు వేస్తే ఖచ్చితంగా అభివృద్ధికి మనం దోహదపడిన వాళ్ళు అవుతామని తెలియజేస్తూ ఉంటాం.
ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది ఆయుధ కర్మాగారం కాదు కాబట్టి ఎటువంటి కాలుష్యం కానీ పొగ కానీ శబ్దాలు కానీ ఇటువంటి ఏమీ జరగవు. ఇది ఆయుధ డిపో, దీన్ని లోపల భద్రపరిచే డిపో మాత్రమే. కాబట్టి ఇంకోటి ఏంటంటే ఈ ఆయుధ డిపో ఎప్పుడైతే వస్తుందో దీన్ని ఖచ్చితంగా గ్రీన్ ఫీల్డ్ లా తయారు చేస్తారు. అంటే ఆయుధ డిపో చుట్టూ దట్టమైనటువంటి మొక్కలు నాటి దాన్ని గ్రీన్ ఫీల్డ్ గా తయారు చేస్తారు. కాబట్టి అదేమవుతుందంటే కొయ్యలగూడెం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతో ఆహ్లాదకరంగా ఉండి ఆక్సిజన్ కూడా ఫ్రీ ఆక్సిజన్ కూడా దొరికే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మనందరం కూడా దీన్ని కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది అండర్ గ్రౌండ్ స్టోరేజ్. ఈ ఆయుధ కర్మాగారాలు ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఇవి భూమి పైన అనేది ఉంచరు. భూగర్భం లోపల ఇగ్నోస్ అనేటువంటి ఆ కాంక్రీట్ తో ఏర్పాటు చేసినటువంటి దాంట్లో ఈ ఆయుధాలన్నింటినీ కూడా భద్రపరిచే విధానం ఉంటుంది. దీనికి 24/7 అంటే 24 గంటలు కూడా సెన్సార్ సహకారంతోనే ఉంటుంది. ఎటువంటి రేడియేషన్ ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా మందుగొట్టు సామాన్లకి గట్ట ఇది చలించే పని ఉండదు. ఇది ఎప్పటి నుంచో అనాది కాలంగా వస్తున్నది కాబట్టి దీనికి కావాల్సినటువంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుని మాత్రమే ఈ యొక్క డిపోని ఏర్పాటు చేస్తారు. మీరు కూడా మా ఈ చిరు ప్రయత్నానికి తోడై అపోహలు పోగొట్టుకుని అవగాహన తెచ్చుకుని మన ప్రాంత అభివృద్ధికి మీరు కూడా కృషి చేస్తారని తెలియజేసుకుంటూ ఈ చిరు ప్రయత్నం మీరు కూడా మాకు తోడుగా ప్రయాణం చేస్తారని ఆశిస్తూ మీ కేకే టాక్స్, మీ కుమార్. థ్యాంక్ యూ.